ఒక మనిషి కన్సిస్టెంట్ గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు. అడుకోవడం తప్ప వేరే లేదు. మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? అరవకు తగ్గించో, తగ్గు తగ్గు. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. ప్రజలకు మంచి చేసి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటుందా? పరిస్థితి కార్యకర్తలను అనేసి ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. పవన్ కళ్యాణ్ సైకో వెతమకి చెప్తున్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పవన్ కళ్యాణ్ సైకో వెతమకి చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఒరే సైకో వెతవా, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నా? నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది. గుర్తు పెట్టుకో, నేను ఇంకా బతికే ఉంటాను. ఏమిటంటే మీరు మాట్లాడేది? రక్త కన్నీరు పెట్టుకుంటావు. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. దరిద్రపు నా కొడక. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇప్పుడు అలాగే ఉంటుంది. ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్ని ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఏంట్రా చూస్తున్నారు? సింహం ఎప్పుడు ఇదే లొల్లా బ్రో. పులి ఈనింది, పులి లేచింది, పులి పాయకారాకు పోయింది. ఏదన్నా ఎప్పుడన్నా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఒక యంగ్స్టర్ కి ఇచ్చిండు అంటే ఎట్లుండాలి బ్రో? నువ్వు పాయింట్ కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? స్కూళ్ళకి వెళ్ళాలా, జిల్లా పరిషత్ స్కూల్స్ కి వెళ్ళాలా, అక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూడాలా, కిట్స్ ఉన్నాయా లేవా, ఎన్ని దారుణాలు సార్. ఎక్విప్మెంట్ ఉందా లేదా, కోచెస్ ఉన్నాయా లేవా, ఇవి ఎప్పుడన్నా చేసినా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను పులి మా జోలికి వస్తే చంపేస్తాం, పీక్తాం. నువ్వు పీకింది లేదు, చేసింది లేదు. మళ్ళా ఆడుదాం ఆంధ్రాలో ఏదో పెద్ద స్కామ్ చేసినావు అంట. ఆ దోచేసిన వాళ్ళను జైల్లో పెట్టకపోతే మరి ఎక్కడ పెట్టాలి అని చెప్పి రే పిచ్చోడా, స్కూల్ పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు ప్రశ్నించాల్సిన ఈ వ్యవస్థలు ములాఖాతుల్లో అయిపోతే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక రాష్ట్రంలో పరిస్థితులు ఏమవుతాయి అని చెప్పి. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా వస్తున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో. ఏం మాట్లాడతాడు నువ్వు? ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. ఏమైందిరా? అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. భారతి, నీకు అసలు ఛానల్ నడపటం రాదు. మూర్తి గారు,
ఇలాంటప్పుడే గుండె రాయి పత్రిక నడపడం అంతకన్నా రాదు, అబద్ధాలతోటే నడుపుతావు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావు? ఈ సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. నీ సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. ఏం మనిషి అయ్యా కదా. నీ ఛానల్ అంతకన్నా హీనం. అందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు మీరు. మరి అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గురించి రాయండి, భాస్కర్ రెడ్డి గారు జైలు జీవితం గురించి రాయండి, అవినాష్ రెడ్డి గారు వివేకాంత్ రెడ్డిని ఎలా చంపారో రాయండి. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. చప్పట్లు వద్దు, తర్వాత జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు. పుసుక్కుని అంత మాట్లాడిసింది ఆపుకోలేకపోతాం. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.